తల్లి బిడ్డ మీద పెట్టిందట. మంది అందరు అవనంటే పోరి ఎందుకు పెట్టామని సరిగ్గా తాదోటి పెట్టిందట. ఈ అవ్వ పిత్తు బిడ్డ పిత్తు పోయి బస్ స్టాండ్ కాడ బొమ్మ కాడ కూర్చొని ఓరి కొడతా అంటే ఈ ఊరోళ్ళు అందరు కలిసి సాధన సభలో అవి లేదు మనం ఎట్లా పడతామని మాది వల్ల కారు పెట్టుకొని మాటి కారు పెట్టుకొని మాది వల్ల డప్పులు పిలుచుకొని దొడ్డుకు దిడ్డుకు దిడ్డుకు అని వారి దగ్గర మళ్ళీ కూడా దండేసి ఇల్లు నింపుకున్నారు. మంచిగా లేదు నీ మొగడు నీ మొగడు నీకా నాన్న మొగడు ఎక్కువ మొగలేదు కదా భూమి మీద గడ్డ మీద తింటాను గాడిలో నీళ్ళు తాగుతాడు. మొగడి సంగతి నీకేమెరకనే చెప్తాడు. ఇను నల్లమాల ఎప్పుడు చెప్పరు. నేనే పడిగా చెప్తాను. ఏడు తాటికమ్మలు గుడిస్తే దాన్ని ఏం లేదు మా అమ్మగారికి. కోరికి ఇచ్చి పెళ్లి చేసినాక కాయకట్టం చేసుకున్నాం, ఇంత గుడిసి వేసుకున్నాం, మేము బతుకుతాంటే మా మొగడు అన్నాడు పెనవ నాకు అవ్వలేదు, నాకు అయ్యలేడు, నాకు అయ్యలు లేరు, అన్నదమ్ములు లేరు, ఒంటరిగా ఒక్కనేనైతే నాకు నువ్వు నీకు నేను పెనవి దసరా పండుగ ఒక్క నువ్వు ఇక్కడనే ఉండు, 10,000 పట్టు చీర తెస్తా, 2 కిలోల మటన్ తెస్తా, 2 కిలోల గోధుమ పిండి తెస్తా, మంచిగా మెత్తగా గోధుమ చేసుకున్నా, పూరీలు చేసుకున్నా, అనుకొని తిందాం. పెన ఓ ఇంత గురు పోసుకొస్తాను బతుకమ్మ చేసుకో గౌరమ్మని పెట్టుకోపో అని చెప్పిండు రామవాడు. చెప్పినాక ఇక్కడ బతుకమ్మ మాట్లాడుకుంటాను. ఇక్కడ ఏం చేసింది సద్రా బతుకమ్మ మరి చిన్న బతుకమ్మ స్టార్ట్ అయింది. చిన్న బతుకమ్మ ఆవిడతోటి మా అయ్య లంచ కొడుకు వచ్చిండవా ఆ లంచ కొడుకు గుర్తి ఎంత సచ్చింది. మా అయ్య లంచ కొడుకు వచ్చింది, మా అమ్మ లంచ తోలిందట. మా అమ్మ లంచ తోలింది, అయ్య లంచ కొడుకు వచ్చే వచ్చినాక మా మామ నేను తోలుతాను, నాకేనే ఉంటుంది, నాకే 100 అన్న మొగడు అన్నాడు. ఓ ఈడికితే నా మొగతో ఉంటే 2 కిలోల మటన్ వచ్చే, గోధుమ రొట్టెలు వచ్చే, చికెన్ వచ్చి అన్ని వచ్చా నిరాశపడతాను. అక్కడికి పోతే ఏముంది అవలేకిదేనే ఏం చెప్తుంది ఏం చేయడం అని. నేను ఇక్కడనే ఉండే వరకు నా మొగడు తోరణన్నాక నా అయ్య అంటాడు అయ్యలంటే కొడుకు నా పెన్నలు నీకు చేసుకున్న నీకు పెళ్లి చేసినాక అమ్ముకున్నా నీకు తోలుతావా తోరా నా బిడ్డ నా దూరాన్ని ఎంత పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినాక మా అవలని ఏం చేసింది అది షిప్పని తీసుకొచ్చింది, కొబ్బరి షిప్ప తీసుకొచ్చింది, 4 పూలు వేసింది, బిడ్డకి ఆడుకోపో అన్నది. ఇరవ కడుపు గారు ఓ గుండు కోసుకరాపాయ ఓ తంగడు లేకపోయా ఏం లేకపోయి షిప్ప 4 పూలు వేసి ఇచ్చాని ఈ ఆడికి పోయి ఆడుకుంటా అన్న తెల్లి ఆడుతా దసరా పండుగ. ఇక సత్రునాడు ఆడుకుంటా అంటే అందరూ చూస్తారు, మంచి మంచి చీరలు కట్టుకున్నారు. నాదేమో పొంకంటే గోసికంతలేదు, గోసికంటే పొంకంతలేదు, చీర బాగా కొన్నది. ఇక నా మొగడు ఏనాక అత్తడో నన్ను తోలకపోతుంది, నా మొగడు ఏనాక అత్తడో నన్ను తోలకపోతుంది. అని మొక్కను చూసుకుంటా నీరచ్చి సన్నమా నామో రాకపోయే సన్నమా మొగడంటే మొక్క దొరక నాచే మన చెల్లెత్తా చూడు అత్తలేదు కాదే ఇది చూడు అత్తలేదే వత్తలేదు వత్తలేదు ఒక్కటే లైట్ వెలిగింది అక్కడ వత్తలేదు వత్తలేదు ఏ ఆటక ఇంకే ఆడదాం అది పాత మీద పత్తితేరు
కన్ను చూసి బ్రాహ్మణాలు పోతారు బ్రాహ్మణాలు ఏ బారి దూరం పోతారు పోయే బ్రాహ్మణాల రొట్టె బయలు నాకు అరతమ్మ రొట్టె ఉన్నది రొట్టె చూస్తే రొట్టె ప్రాతి అవుతుంది అమరాధికి ఇక్కడ దొంగ బయట తొట్టిన అర్థ తొట్టికి పిల్లిదికి గమ చేస్తాను అని భగవంతుడు పిరికడ బండారు చేతుల పట్టి పిరికడ బండారు ఎప్పుడు కొట్టిలో ఉండరు తండ్రులు పెట్టిలు పుట్టే కింద మొదలు కలుస్తాను మీద పొసలు కలుస్తాయి బయలు కత్తలేదు దోగలేదు బయలోపల కమరత్తమ్మ ఉడకపోసి వెళ్ళిపోతుంది కమరత్తమ్మ సత్య లేపుకుంటానే ఇంగిలి ప్రాణం అయితే అని భగవంతుడు మన కట్టారు చేతులు పట్టిండు మన్నడానికి కోరంత మన్నకు పిల్లిదింటి గర్వ చేసి ఈ పిల్లిదింటి గర్వ కాదా నేను ఇవన్నీ కావాలి పెట్టాలని అమ్మా మేము కుండల బండి కోడగల బండి పూలు పుష్ప లాయడంలో ఉన్నవునా కారణాలు ఏమిటి చేసిన సొంతులు మాతోడి చెప్పవే బిడ్డ మిమ్మల్ని ఎందుకు అనుకో పిలవలేదు బయట లోపల మీరు చిన్నమ్మ గౌరతమ్మ తానం చేస్తుంది కమనత్తమ్మ వెళ్ళిపోతుంటే తూర్పు దిక్కున కోరంద మండపు రుబ్బురోలంతా తేర చెట్టు పెట్టి పోయే కమనత్తమ్మను కరిశాలు పట్టువను అయ్యో నాన్న మా చిన్నమ్మ కమరతి వెళ్ళిపోతుంటే మా రెక్కలుండబడికి ఉరికిపోయి ఆగబట్టన్నా మా కాళ్ళుండబడికి నడిచిపోయి ఆగబట్టన్నా మాకు ఎన్నో చేతులుండబడి నోరుండబడికి చిన్నమ్మ ఆగని మీ ఆగబట్టన్నా ఆగబట్టానయ్యా కుట్టడానికి ముళ్ళు లేదు లేచడానికి రెప్పలేవు లేవు భగవంతుడు దేవుడు మీరయ్యా
దొడవి రోమం మీకాలో బీగం దొరకబట్టి ఈగకు నాటి స్వామి రోమం సండ్రపోయే పుట్టిని పుట్టడానికి ముళ్ళిచ్చిండు లేదానికి రెప్పలిచ్చిండు. అయ్యో నాన్న మా గుట్టాన్ని ముళ్ళిచ్చిన లేసుకుని రేపలిచ్చినావు నారా కానీ మా చిన్నమ్మ ఎన్న కవరాది వెళ్ళిపోతాను మా తల్లి కవరాది వెళ్ళిపోతంటే రెండు ప్రాధాన్య కలిసి ఆగబడతామయ్యా మరి బిడ్డ అరే అయ్యో బిడ్డలు ఏంటన్నా కంచం పడుకోరి ఏంటి అలా కంచం ఉంది అంటన్నా అంత ఉంటుంది దూరం ఉండాలి ఏంది దూరం జరుగు దూరం జరుగు మనిషి అసలు పోతా అలా అత్త కంచం ఉంది పోయిన మామ కంచం ఉంది ఇలా నీ చేసుకున్న మొబైల్ కంచం ఇవన్నీ అనుకుంటా పోయి ఇట్లా కూర్చుంటాను అక్కడ పోయి కూర్చుంటేంది ఈ నడిచి ఇవ్వాలి నడవరు భూమి మీద అగో ఆనంద్ లేచేసుకున్నాడు ఆనంద్ నైట్ తెచ్చుకుని కాలు కనవాలి ఆనాడు కింద నుంచి మీ దాకా ఒక తీరేచ్చి నేను ఎక్క చూడాలి అవ్వో చూడలేడు నువ్వు అడికేకి తాజేమో దూరం ఉండు ఏంటి పాదాలు కడితే గుడ్డెలు పాదాలు పట్టేది గుడ్డెలు పాదాలు ఏం చేస్తారు అత్త కంచాలు నడుతుంది అత్త కన్నం పెడుతుంది అత్త కంచాలు నడుతుంది మామ కన్నం పెడుతుంది మామ కంచాలు నడుతుంది అత్త కన్నం పెడుతుంది అత్త కంచాలు నడు మొగుడి కన్నం పెడితే మొగుడి కంచాలు నడు ఇక ఆడ గుట్టేది న్యాయం లేదు ఆయనకి వాళ్ళందరూ తక్కువ చేసుకున్న వాళ్ళకి కింద తక్కువ ఇచ్చిన వారికి బాబు వారికి తక్కువ అయ్యో నానా మరి రెండు పిక్కలు కలిసి ఆగబడతామయ్యా ఓ బిడ్డలు లెక్క వాళ్ళతో పోతుంటే పిక్కలు కట్టంటారు పిక్కలతో ఉన్నా పిల్లకలున్నా బాగానే పిల్లలు పుట్టారు ఆడ గుట్టేది న్యాయం లేదు ఆయనకి వాళ్ళందరూ తక్కువ చేసుకున్న వాళ్ళకి నానా కలిసి ఆగబడతామయ్యా కమరత్తమ్మ పోతాంటే తొలగారు చావడతాం అన్నప్పుడు మచ్చున్న అమ్మాయి లోకానికి దాన్ని ముందుగా ముట్టుకున్నాడు తుడుం కొడతాడు తలకెక్కుతాడు వాడిని తప్పదు ఇంకొని పోద్ది ఇంకొని తప్పదు ఇంకొని పోద్ది ఇంకొని తప్పదు ఇంకొని పోద్ది ఇంకొని తప్పదు ఇంకొని పోద్ది ఇంకొని తప్పదు ఇంకొని పోద్ది 7 నంపి 7 గంట పుత్తలు పట్టుకొని అవ్వగారికి కట్టదు చేసుకున్న ఆడదానికి అత్తమామ పోరు మొగడు పోరు నట్టు కానీ ఆడబిడ్డ పోరు అమరత్నం పోతుంటే పొట్ట కడతాం